నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జై శ్రీరామ్ ఈ పదాన్ని పలకడం ఇష్టం లేదనా, లేదా జై శ్రీరామ్ అనే పదాన్ని పలికితే బీజేపీకి జిందాబాద్ అన్నట్టు వినిపిస్తుందన్నా తెలియదు. కానీ రాహుల్ గాంధీకి రాముల వారన్నా జై శ్రీరామ్ నినాదం అన్నా అస్సలు నచ్చదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జై శ్రీరామ్ నినాదమే రాహుల్ గాంధీ ప్రచార సభలో భయపెట్టించి పరుగులు పెట్టిస్తోందట. ఈ పరుగులు పెట్టే విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తనకే అర్థం కావట్లేదట. నమ్మట్లేదు కదా? ఈ ఆర్టికల్ చదివితే చాలా క్లియర్గా మీకు వాస్తవాలు అర్థమవుతాయి. రాయబరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1999 నుంచి ఈ రాయబరేలీలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. బహుశా అందుకేనేమో ఈ రాయబరేలీ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటిగా మిగిలిపోయింది. దీంతో సహజంగానే రాయబరేలీలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. మెజారిటీ ప్రజలు పేదవారే. అయినప్పటికీ ఈసారి రాహుల్ గాంధీకి రాయబరేలీలో తిప్పలు తప్పలేదు. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా 3 రోజుల క్రితం రాయబరేలీ పర్యటనకు రాహుల్ గాంధీ బయలుదేరారు. అయితే రాయబరేలీలో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ నినాదాలే వినిపిస్తున్నాయి, దర్శనమిస్తున్నాయి. రాయబరేలీ అంతటా రాహుల్ గాంధీ ఎక్కడెక్కడైతే తిరిగాడో అక్కడక్కడ జై శ్రీరామ్ నినాదాలతో రాహుల్ గాంధీకి ప్రజలు వెల్కమ్ చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని రాహుల్ గాంధీ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోయారు. చూసిండ్రా, రామనామం మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఆ మాట పడని వాళ్ళకు అంత భయాన్ని కూడా ఇస్తుంది. రాయబరేలీలో నిజంగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటిగా రాయబరేలీని చెప్పుకోవచ్చు. 1999 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము, గాంధీ కుటుంబము పరిపాలిస్తున్నా కూడా తమ సొంత నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోవడంలో ఎంత నిర్లక్ష్యం వహించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అక్కడ కొంత నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు, కొంచెం వెనుకబడిన ప్రాంతం కాబట్టి మళ్ళీ మమ్మల్ని నమ్మి ఓటేస్తారు అని అమేథీ నుంచి కాకుండా వైనాడులో ఓటమి తప్పదు అనే భయంతో రాయబరేలీలో రాహుల్ గాంధీని బరిలో దించారు. కానీ రాయబరేలీలో ప్రజలు కొంత నిరక్షరాస్యులైనా, కొంత వెనుకబడ్డ సనాతన ధర్మాన్ని కాపాడటంలో జై శ్రీరామ్ నినాదం చేయడంలో ముందే ఉంటారట. ఎక్కడ రాహుల్ గాంధీ పర్యటన చేయాలనుకుంటే అక్కడ, ఎక్కడ రాహుల్ సభలు పెట్టాలనుకుంటే అక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఆ సభలను, ఆ పర్యటనలు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారట రాహుల్ గాంధీ. అయితే ఇదే ఒక పెద్ద ఇష్యూ. అంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడి కంటే కూడా కమీడియన్గా చాలా కామెడీ చేస్తున్నాడు అంటూ మరో వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా చదువుతూ చూడండి. కాంగ్రెస్ పార్టీ యువరాజు, కాంగ్రెస్ పార్టీ అప్రకటిత అధ్యక్షుడు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాహుల్ గాంధీనే ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేస్తాడు. అయితే ప్రస్తుతం దేశంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం మొదటి 4 విడతల్లో బీజేపీ మెజారిటీకి దగ్గరగా వచ్చేసింది. ఈ విషయం రాహుల్ గాంధీకి కూడా తెలుసు. కానీ రాహుల్ గాంధీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీకి ఉన్న అతి పెద్ద మైనస్ నరేంద్ర మోడీ. నవ్వరా రాహుల్ గాంధీ? సార్ వార్తలు చూస్తున్నావా అంటే మరీ ఇంత కామెడీ చేస్తున్నావు అని అంటే ఏదైనా కామెడీ షోకి ప్లాన్ చేస్తున్నావా అని డౌట్ వచ్చిందట చాలామంది జనాలకి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు బీజేపీ అని కాదు, నరేంద్ర మోదీ అని జరుగుతున్నాయి. ఇవి మోడీ ఎన్నికలు అని రాజకీయ విమర్శకులు కూడా చెప్తున్నారు. అలాంటిది భారతీయ జనతా పార్టీకి మైనస్సే నరేంద్ర మోడీ అని నువ్వు చెప్తున్నావు అని అంటే నీ గురించి నువ్వు చెప్పుకుంటే బాగోదు అని నీ మీద వస్తున్న నెపాన్ని ఇంకొకళ్ళ మీద చెప్తున్నావా అని అడుగుతారు. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్ ఏంటి అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అని. అంతేలే, పచ్చకామలోడికి లోకమంతా పచ్చగా కనబడకపోతే ఎట్లా కనబడుతుంది? కావాలంటే నేను ఈ విషయాన్ని తెల్ల పేపర్ మీద రాసిస్తా, ఏం చేసుకోనికి? నువ్వు తెల్ల పేపర్ మీద రాసిస్తే ఏం చేసుకోమంటావు? కనీసం నీ అంతరాత్మని ఇవన్నీ కాదులే, ఒకసారి మీ అమ్మ దగ్గరికి పోయి మమ్మీ నేను ఒక విషయం చెప్పినా బీజేపీకి అతిపెద్ద మైనస్ నరేంద్ర మోదీ అని ఏమంటామని అడుగు. అప్పుడు సమాధానం ఏమొస్తుందో తెలుస్తుంది. కానీ ప్రజలు మాత్రం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం గమనార్హం. ఇక ఇలాంటి మాటలు చెప్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? మీరేమనుకుంటున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ మైనసా, బీజేపీ పార్టీకి నరేంద్ర మోదీ మైనసా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక రాహుల్ గాంధీ ఆంతర్యం ఏంటి? ఈ మేకపోతు గాంభీర్యం అనేది ఎక్కడి వరకు అడుగులు ముందుకేపిస్తుంది? అయినా వ్యక్తులకు సంబంధించి విమర్శలు చేసుకునే రాజకీయాలైనా, వ్యవస్థ ప్రక్షాళన రాజకీయాలను అసలు మనం చూడగలుగుతామా? ఒక పక్క నుంచి జై శ్రీరామ్ అంటేనేమో అక్కడి నుంచి సభలు అర్ధాంతరంగా ముగించుకొని వస్తాడు, ఇంకో పక్క నుంచి బీజేపీకి నరేంద్ర మోడీయే మైనస్ అని చెప్తాడు. అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది అనే విషయాలు రాహుల్ గాంధీకి తెలుస్తున్నాయా లేదా అనేది ఇంకో పెద్ద డౌట్. మీరేమనుకుంటున్నారు?
కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.